గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? లాంగ్ లీవ్ పెట్టడానికి కారణమేంటి? పైకి చైల్డ్ కేర్ లీవ్ అని చెబుతున్నా లోపల కారణాలు వేరేగా ఉన్నాయని తోటి ఐఏఎస్లు ఎందుకంటున్నారు? స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని, కానీ ప్రస్తుతం తాను వాటి నుంచి నెమ్మదిగా బయటపడగలుగుతున్నాను అంటూ చెప్పుకువచ్చారు. తన పోస్ట్లో స్మితా సబర్వాల్ కొన్నిసార్లు మన జీవితాలలో చాలా ప్రశాంతంగా ఉన్న సమయాలు మనకు చాలా గట్టి సమాధానాలు చెబుతాయి. నా వ్యక్తిగత విషయాలకు వస్తే అనారోగ్య సమస్యలు వెలుగులోకి వచ్చింది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన కశేరుక ధమనిలో చీలిక వచ్చిందని తెలిసి నా ప్రపంచం ఒక్కసారిగా షేక్ అయ్యింది. నా బాధాకరమైన విషయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. చాలా కష్టంగా ఉన్నప్పటికీ నేను కోలుకుంటున్నాను. ప్రతిరోజు ఎంతో కొంత మనోధైర్యాన్ని అలవర్చుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మీకు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం మేడం అంటూ కామెంట్ చేస్తున్నారు. వారందరికీ స్మితా సబర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.